ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాత్రను విజయవంతం చేయాలి. పటాన్చెరు బీఆర్ఎస్ శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు. వికారాబాద్ లో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య కొండా సంగీతారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి, నా తమ్ముడిని గెలిపించండి అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా బుధవారం సాయంత్రం 5 గంటలకు పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తా నుండి ముత్తంగి మీదుగా పటాన్చెరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు రోడ్ షో కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దశాబ్ది కాలంలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన ప్రజల ఆర్థిక స్వావలంబనకు చేయూతను అందించామని తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం 300 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్ యాత్రలో భాగంగా రేపు 5 గంటలకు పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు, కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేటు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారికి మద్దతుగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు 5 గంటలకు మైత్రి సర్కిల్ కాడికి, అంబేద్కర్ సర్కిల్ కాడికి 5 గంటలకు బస్సు యాత్ర రాబోతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి యువకులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు అందరూ, ప్రతి ఒక్కరూ, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము పటాన్చెరు నియోజకవర్గాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లతోటి అభివృద్ధి జరిగిన సంగతి ప్రజలకు తెలుసు. దాని పూర్తి స్థాయిలో వెంకటరామిరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు కుడిభుజంలాగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అలాగే మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేటర్లను, గ్రామ కమిటీ అధ్యక్షులను, కార్యకర్తలందరి, శ్రేయభిలాషులందరినీ నేను కోరుతూ 5 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షో కార్యక్రమం, బస్సు యాత్ర కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ముఖ్య నాయకులతో గడప గడప ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య కొండా సంగీతారెడ్డి మరియు బీజేపీ మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గడప గడప ప్రచారంలో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రధాని మోదీ పాలనకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీని, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. వికారాబాద్ ప్రజలకు మా గురించి బాగా తెలుసునని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి మద్దతుగా బీజేపీ పార్టీ తరఫున మేము గత నెల కూడా కాదు 2 నెలల నుంచి ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ 1 వీక్ కాబట్టి
ఇప్పుడు ఇంకా ఎక్కువగా అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మన కాన్స్టిట్యుయెన్సీలో విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపును చూడడము, కాషాయ జెండా ఎగరడము ఖాయమని మేము చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అదే కాన్ఫిడెన్స్తో పనిచేస్తున్నాము. అదే జరుగుతుంది కూడా. పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు, మేము ఎట్లాగో డిసైడ్ అయినాము, మోడీ గారికి మా ఓటని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అదే ఉత్సాహంతో మేము కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు సంగీతారెడ్డి మేడం గారు, మిసెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొంతమంది ప్రముఖులను కలుద్దామని వికారాబాద్ పట్టణానికి వచ్చారు. అక్కడ కొంతమంది ఇళ్లలో కలిసాము. ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాలనీస్లో లేడీస్ మీటింగ్స్ 4 కాలనీస్లో ఉన్నాయి. లేడీస్తో కలిసి వాళ్ళు చిట్ చాట్ మాట్లాడి వాళ్ళకి మోడీ గారి పథకాల గురించి, విశ్వేశ్వరరెడ్డి గారి గురించి వివరించి అసలు ఏం జరుగుతుంది బయట అనేది తెలియజేసి, అంతేకాకుండా మొన్నటిదాకున్న రంజిత్ రెడ్డి గారు ఎంతవరకు అభివృద్ధి చేశారు, వాళ్ళ పనులేంటి, వాళ్ళ పనితనం ఏందనేది కూడా ఒకసారి మేము వివరిస్తాము. అంతే దాంతోపాటు విశ్వేశ్వరరెడ్డి గారి సేవా కార్యక్రమాలను కూడా వివరించి ప్రజల్ని మోటివేట్ చేద్దామని మేము ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో భాగంగా సంగీతారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు మేడం కూడా మాట్లాడారు. నమస్కారం. ఈరోజు వికారాబాద్లో మేము ఉన్నాము. చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి గుండెలో మోడీ గారు, తప్పకుండా బీజేపీ మన కమలం పువ్వు 100% దానికి వేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. నేను ఈరోజు ఈ టైంలో ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చాలా ధన్యవాదాలు, అప్రిసియేషన్. వాళ్ళేమంటున్నారు, మీరెందుకు థ్యాంక్స్ చెప్తారు అక్క, ఇది మన పార్టీ, మేము గెలుద్దాం, తప్పకుండా గెలుస్తున్నాము అని. ఇంకో మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర పోతే మా ఓట్ మాత్రమే కాదు, మా షాప్లో ఉండే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం. మా ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇదే మాటలు ఉన్నారు. ఎందుకంటే మన మోడీ గారు చేసిన గొప్పతనం, మన కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి క్లీన్ క్యాండిడేట్, కరప్షన్ లేకుండా మన భవిష్యత్ కొరకు, మన పిల్లల కొరకు, మన ధర్మం కొరకు తప్పకుండా అందరూ పువ్వు గుర్తు మీద ఓటేస్తారని అందరు చెప్తున్నారు. ఇది లాస్ట్ మెసేజ్ నేను ఇస్తున్నాను మీకు. అది నంబర్ 2 కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఇది విక్టరీ సైన్. సో నంబర్ 2 మీద కొండా విశ్వేశ్వరరెడ్డిని రెండోసారి పార్లమెంట్కు 2 లక్షల మెజారిటీతోని పంపియండి. అందరు కూడా May 13th రోజు తప్పకుండా ఓటేయాలి. ఇంకో లాస్ట్ మాట, వికారాబాద్ అందరికీ మీలో ఉండే అవగాహన, మీలో ఉండే చైతన్యం నేను చూసి చాలా సంతోషపడుతున్నా. కొంతమంది సిటీ వాళ్ళు May 13th రోజు, మండే రోజు మేము సెలవు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. కానీ వికారాబాద్లో అందరు వచ్చి ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయకుండా మేము 100% వచ్చి బీజేపీకే ఓటేస్తామని అందరు చెప్తున్నారు. ఈ మాట కూడా ఇని చాలా సంతోషం అవుతుంది. నేను లాస్ట్గా అందరికీ హామీ ఇస్తున్నాను, మేము తప్పకుండా మీతో ఉంటాము. మీ ఈ ఏరియాకు అభివృద్ధి చేస్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆ మాట తెలుపుతూ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం ఈ రోజు కస్టడీని మరో వారం రోజులు పొడిగించింది. May 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో మరో వారం రోజులు జైలులోనే కవిత ఉండనుంది. అయితే ఈ వారం రోజులే కాదు, ఎన్నికలయ్యే వరకు ఆమె జైలులోనే ఉంటుందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా ఏపీ ఎన్నికల సమయంలో తన తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారు. ఇప్పటికే జనసేన కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన చిరంజీవి తాజాగా పవన్ కు సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ ఆలోచనల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టిన పవన్ కళ్యాణ్ జనానికి మంచి చేయడంలో ముందుంటాడని పేర్కొన్నారు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రజల కొరకు ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్టసభలలో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలని మెగాస్టార్ అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు జనాలకు కావాలని అనిపిస్తోందని, పవన్ మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడని, మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడని
చిరంజీవి వెల్లడించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. పార్లమెంటరీ ఎన్నికలు సజావుగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు. చేవెళ్ల పార్లమెంటరీ ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం పరిగి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతిలతో కలిసి రిటర్నింగ్ అధికారి శశాంక పర్యటించారు. ముందుగా పరిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2వ ఫెసిలిటేషన్ కేంద్రంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయని వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 43 మంది పోటీ చేస్తున్న దృష్ట్యా 3 బ్యాలెట్ యూనిట్లను సమకూర్చవలసింది ఉంటుందని, బ్యాలెట్ యూనిట్లకు వరుస సంఖ్యలు వేయాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు. అనంతరం పరిగి పట్టణ కేంద్రంలోని కేల్ ఇండియా సెంటర్లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించి ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి పర్యటనలో పరిగి నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వాసుచంద్ర, తహసీల్దార్ ఆనందరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లికి జస్టిస్ పిసి ఘోష్ బృందం మంగళవారం నాడు మేడిగడ్డకు చేరుకుంది. 7వ బ్లాక్ లో కుంగిన పియర్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇరిగేషన్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్ లో పియర్స్ కుంగుబాటుపై ఇరిగేషన్ అధికారులతో కలిసి జస్టిస్ పిసి ఘోష్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.